డాక్టర్ విజయ్ భాస్కర్, ఆర్థోపెడిక్ సర్జన్. బోన్ క్యాన్సర్ అనేది ముఖ్యంగా మనము ప్రజల్లో ఒక అవగాహన ఉంటుంది. దాన్ని మేము మ్యాలిగ్నెంట్ అంటాము. అంటే మ్యాలిగ్నెంట్ అంటే బోన్ ట్యూమర్స్, బోన్ గడ్డల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి బినైన్ ట్యూమర్ ఉంటుంది, రెండోది మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటుంది. బినైన్ ట్యూమర్ అన్నది నాన్ క్యాన్సర్, అంటే క్యాన్సర్ కానిది. అంటే అది దాని యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ అది ట్రీటబుల్. బినైన్ ట్యూమర్ అన్నది రికవరీ అవ్వచ్చు, దాన్ని హ్యాపీగా ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ క్యాన్సర్స్, మ్యాలిగ్నెంట్ ట్యూమర్ ఏదైతే ఉందో క్యాన్సర్స్, అది దాని యొక్క సక్సెస్ రేటు, రికవరీ రేటు కొంత మేరకు తక్కువ ఉంటుంది స్టేజ్ని బట్టి. సో ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ వస్తే ట్రీట్ చేయడానికి వీలుంటుంది, రికవరీకి వీలుంటుంది. లేట్ స్టేజ్లో వస్తే రికవరీకి కష్టంగా ఉంటుంది, కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ట్యూమర్, అంటే క్యాన్సర్ క్యారెక్టరు, అలాగే స్టేజ్, లేట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళలో డిపెండ్స్ అని ఉంటుంది. సో మనం ఈ బోన్ ట్యూమర్స్లలో చూసుకుంటే బోన్ ఆస్టియోసార్కోమా మోస్ట్ కామన్ క్యాన్సరస్ డిజీజ్. అంటే ఈవెన్ దో తక్కువ బోన్స్లలో తక్కువ ట్యూమర్స్, క్యాన్సర్స్ వచ్చినా కూడా అందులో ఆస్టియోసార్కోమా అన్నది ఇది చాలా విపరీతంగా ఉంటుంది దీని యొక్క ఎఫెక్ట్. సో చిల్డ్రన్స్లో, టీన్స్లో, ఇది అడల్ట్స్లో ఎక్కువగా ఫాస్ట్గా వస్తుంది. అంటే దాని యొక్క సైజ్ పెరగడం అనేది మనకు ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అండ్ విపరీతంగా కాంప్లికేషన్స్ తీసుకొస్తాయి. దాని తర్వాత కాండ్రోసార్కోమా. కాండ్రో అంటే మెత్తటి ఎముక, ఆ కార్టిలేజ్ నట్ ఎముక, లేదా కార్టిలేజ్ బోన్కు రిలేషన్ ఉన్న ఏరియాలో గడ్డ పెరగడాన్ని కాండ్రోసార్కోమా అంటాం. అలాగే దీన్ని మనం టిపికల్గా కాండ్రోమా అన్నది కూడా ఒక టైప్ ఆఫ్ ఈ 50 years అబోవ్ వచ్చే దాంట్లో ఇది బోన్కి అలాగే పక్కనే ఉండే ఈ కాండ్రోమా టిష్యూని డ్యామేజ్ చేసి అది క్యాన్సర్గా మార్చే ఆస్కారం ఉంటుంది, స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అలాగే మనకు ఇవింగ్ సార్కోమా కూడా మన ఒంటిలో కామన్గా నియరెస్ట్ చిల్డ్రన్స్లో రావచ్చు, టీన్స్లో రావచ్చు, ఇవి ఈవెన్ అడల్ట్స్లో కూడా మనకు